మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, రీసెంట్గా ఢిల్లీలో యశ్వంత్ వర్మ గారి ఇంట్లో దొరికినటువంటి నోట్ల కట్టలు, దాని మీద వస్తున్నటువంటి రకరకాల ఆరోపణలు, కొంతమంది ఏమో జడ్జిలు కరప్ట్ అయిపోయారంటూ ఒక వర్షన్ వస్తుంటే, మరొక వర్షన్ ఏమో ఇల్లు ఫైర్ యాక్సిడెంట్ అయింది, దాన్ని ఆర్పడానికి పోయి లోపల నోట్ల కట్టలు పెట్టి ఆయన మీద అలిగేషన్స్ చేస్తున్నారు అనేటువంటిది మరొక వైపు నుంచి వస్తున్నటువంటి అలిగేషన్స్. ఏం సార్ అసలు ఈ వార్తను ఎలా చూడాలి? దీంట్లో వాస్తవాలు ఏంటంటే ఏం చెప్తారు సార్? సార్, పవిత్రమైన న్యాయ వ్యవస్థ, పవిత్రమైన పోలీస్ వ్యవస్థ సార్, వీటిని భ్రష్టు పట్టిస్తున్న వాళ్ళు ఎవరంటే రాజకీయ వ్యవస్థ. ఈ రాజకీయ నాయకులు కబంధ హస్తాల్లో ఎలిజిబిలిటీ క్రైటీరియాలు, లేకపోతే ఇంగ్లీష్ బాగా మాట్లాడడం వచ్చినా రాదా, లేదా కనీసం ఒక డ్రాఫ్ట్ చేయగలరా లేదా, ఇలాంటి ఎబిలిటీస్ స్కిల్స్ వాటితో పాటు పనిచేసిన వాళ్ళందరూ చూస్తూనే ఉంటారు. కానీ వాడు సడన్ గా చీఫ్ జస్టిస్ గానో లేదంటే ఏదో విధంగానో ఉండేసరికల్లా చాలా మందిలో ఒక నెగిటివిటీ డెవలప్ అవుతుంది. ఓకే, మీరు అది గమనించండి ఫస్ట్. రెండోది, కొంతమంది సముచిత స్థానాలని అధిరోహించిన వాళ్ళు ల్యాండ్ స్లైడ్ జడ్జిమెంట్స్ ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. కొంతమంది చరిత్రలో అసలు జడ్జిమెంట్ లేదు, ఏదో చూడండి కాలక్షేపం కార్యక్రమంకి వచ్చినట్టు. అలా చాలా మంది చాలా రకాలుగా ఉన్నాయి. ఈ రోజు దాకా నేను న్యాయ వ్యవస్థ మీద నాకు అపారమైన గౌరవం. ముఖ్యంగా ఒక గౌరవనీయమైన పదవుల్లో ఉన్న వాళ్ళు గతంలో జడ్జిల ఇంట్లో డబ్బులు దొరికాయని వాళ్ళని సస్పెండ్ చేయడం అవన్నీ చూసాం. ఇప్పుడు ఇది యాక్చువల్గా డబ్బులు కట్టలు దొరికినవి, మంటల్లోంచి తీస్తున్నవి, ఇవన్నీ వీడియో క్లిప్పింగ్లు అన్నీ చూసిన తర్వాత అనుగుణంగా ఒక వ్యవస్థ మీద ఒక ఆపాదించి ప్రజల్లో మాటలు వస్తాయని చెప్పి దాన్ని టంగ్ ట్విస్టింగ్ లాగా, ఇది కాదు ఇది స్టోర్ రూములు కూడా నేను ఎప్పుడు చూడలేదు, మేము మా అబ్బాయి స్టోర్ రూమ్ సైడే వెళ్ళాం ఎప్పుడు అని. ఇంట్లో ఉన్న 4 రూములో 5 రూములో బంగ్లాలో ఎక్కడికి వెళ్ళకుండా ఉండకుండా ఎవడో ఉండడు కదా. అని ఉండరు. మీరంటే చీఫ్ జస్టిస్ గారు కాబట్టి మీకు భయం, లేదంటే మీ స్థాయికి అసలు ఇల్లంతా తిరగవలసిన అవసరం ఉండదు, మీరు కోర్టు నుంచి వస్తారు సరిపోయింది. బట్ వాట్ అబౌట్ ఇప్పుడు నాకు ఇక్కడే చీఫ్ జస్టిస్, మాజీ చీఫ్ జస్టిస్ గారు రమణ గారు నిన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చి చూశాను నేను. రాను రాను ప్రజల్లో న్యాయ వ్యవస్థ మీద నమ్మకం సన్నగిలుతుంది. న్యాయ వ్యవస్థ మీద సన్నగిల్లే నమ్మకాన్ని మీరు దాన్ని దృఢపరచడానికి మీ దగ్గర నుంచి వచ్చిన డెలిబరేషన్ ఏంటి ఫస్ట్? ఇప్పుడు అవుట్ ఆఫ్ 10 సర్కమ్స్టాన్సెస్లో 10 out of 10 నేను ఖచ్చితంగా ఇలా జరగదనే చెప్తాను. రేరెస్ట్గా ఒకటి జరిగినప్పుడు ఎంటైర్ కొలిజియం సిస్టంలో ఉన్న వాళ్ళు రెస్పాండ్ అవ్వాల్సిన బాధ్యత ఉంటుందా ఉందా? 100% వాళ్ళే రెస్పాండ్ అవ్వాలి. ఎండ్ ఆఫ్ ది డే మమ్మల్ని మేము తప్పు చేసాం, ప్రజల్ని సమాజంలో తప్పుని వేలెత్తి చూపించిన తర్వాత దాన్ని తప్పుని జస్టిఫై చేసే వాళ్ళు వాళ్ళే. తప్పు అని అది న్యాయ వ్యవస్థకు ఉన్న ఔన్నత్యం, దాని గొప్పతనం. అందులో అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న జడ్జిలకు కానీ, అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న చీఫ్ జస్టిస్ గారికి కానీ మనందరికన్నా ఇంకా ఎక్కువ బాధ్యత ఉంటుంది. అంతే కదా. ఎందుకంటే హైయెస్ట్ న్యాయస్థానానికి లాస్ట్ వెళ్ళి డెస్టినేషన్ అదే. నాకు కింద కోర్టులో అవ్వచ్చు, లేదా మెజిస్ట్రేట్ కోర్టులో అవ్వచ్చు, డిస్ట్రిక్ట్ కోర్టు అవ్వచ్చు, తర్వాత హైకోర్టులో జరగవచ్చు తప్పు. నాకు ఆ న్యాయం చేసేది హైయెస్ట్ సుప్రీంకోర్టే. సుప్రీంకోర్టులో నేను చేసింది రైటో రాంగో తెలియజెప్పే అంత నేపథ్యాలు వాళ్ళకి రాజ్యాంగబద్ధంగా వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన నెరేటివ్స్ ఏంటి? సో ఇలాంటివి గతంలో ఒక జడ్జి గారి ఇంట్లో డబ్బులు దొరికే, బాత్రూంలో కట్టలు అనగానే ఆయన ఎత్తి కూర్చోబెట్టారు ఇంట్లో. ఈ కూర్చోకల్లా వాట్ ఈస్ దిస్? నాకు దాని గౌరవం ఒక మెట్టు తగ్గిన వ్యవస్థకి అది అత్యున్నత వ్యవస్థ. ఆ వ్యవస్థ తప్ప మాకు ఇంకో దిక్కు లేదు. ఏ డీవియేషన్ జరిగిన దేశంలో అక్కడికి వెళ్ళి మేము మొరపెట్టుకోవడమే తప్ప మాకు ఇంకొక మార్గమే లేదు దేశంలో, ఆ మానవుడు రాసిన రాజ్యాంగం ప్రకారం. కానీ ఇక్కడ నాకు ఇలాగా వ్యవస్థ మీద ప్రజలకి నమ్మకాలు పోతున్నాయని మాకు ఈ రిటైర్ అయిపోయిన చీఫ్ చేసే సిఎస్లో ఉంటారు చూడండి, అలాగే ఈ స్థాయి కలిగిన వ్యక్తి కూడా అలాంటి స్టేట్మెంట్ ఇస్తే మాత్రం నేను ఐ కుడ్ డైజెస్ట్. ఎందుకంటే ఫుడ్ డౌన్ చేస్తూ యాస్ ఇది జరగని పని, లేదంటే ఈ డబ్బులు దీనికి సంబంధించిన విషయంలో అలా సొంత డబ్బులు ఏమైనా ఉండొచ్చు కదా, లోన్ పెట్టవచ్చు కదా అని దీని మీద పూర్తి విచారణ నేను కూడా అడుగుతున్నాను. అలాంటివి ఏమైనా స్టేట్మెంట్స్ ఇస్తే ఎస్ మాకు ఇంకా దాని మీద దృఢమైన ఇది ఉంటుంది. కానీ రమణ గారి స్థాయికి ఆయన మాట్లాడిన మాటకి నాకైతే ఖచ్చితంగా నేను ఈ చీఫ్ సెక్రటరీ లెటర్ అయిపోయిన తర్వాత మాట్లాడి ప్రవచనాల్లాగే ఉన్నాయి. ఎవరో డబ్బులు పోనీ ఆయన కాదు, ఎవరైనా కట్టలు డబ్బులుగా చేస్తారు, ఎవడన్నా ఎప్పుడు కాలుస్తారు లేక మీకు ఎత్తిచ్చినప్పుడు, అంతే కదా. అంతేగా. లేదా ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది, ఫైర్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఫైర్ యాక్సిడెంట్ రిపోర్ట్లో ఇప్పుడు ఏమి కాదని తేలుస్తున్నప్పుడు మొదట వచ్చిన దానికి ఖండనలు ఎందుకు లేవు? అంటే ఎవరు దాన్ని సర్దుకుంటున్నాడా, ఎవరు జాగ్రత్తలు అలా ఉంటున్నారా? ఎక్కడైనా సరే అత్యున్నత న్యాయ వ్యవస్థల మీద మచ్చపడుతున్నప్పుడు మనం ఏం చేయాలి? ఒక సామాన్య మానవుడుగా నేను అర్థిస్తున్నాను. ఇక్కడ మీరు సిస్టంలో 5 10 జడ్జిలు ఉంటారు. ఉదాహరణకు చెప్తాను, అత్యున్నత న్యాయస్థానంలో ఉన్న వాళ్ళ మీద
ఒక త్రిసభ్యాసనాలు 5 బెంచ్ 7 బెంచ్ కాన్స్టిట్యూషన్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా. ఉమ్, మీరు ఇచ్చే verdict లో ఇలాంటిది ఒక్కటి మొచ్చతొనగ్గా ఉన్నా సరే గత తీర్పులన్నింటినీ లేకపోతే ఇప్పుడున్న తీర్పులు ఎన్నింటిని ప్రక్షాళించవలసి వస్తుంది. ఎస్ సార్, అంతే కదా. అంతేగా. ఆల్ డేస్ ఆర్ నాట్ సండే కదా. సో ఎవ్రీ డే ఇస్ నాట్ సండే అన్నప్పుడు సేమ్ సినారియోలో మీరు మీ స్థాయి మీ యొక్క దీంట్లో ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో వేరే జడ్జికి కోర్టుకు బదిలించడం ఇవన్నీ మాట్లాడితే అక్కడ ఇదే సముచిత న్యాయం దొరుకుతుందా, ఉమ్, ఇది ప్రశ్న. ఎస్ సార్. ఇప్పుడు మీరు అతన్ని ఇప్పుడు ఉదాహరణకి మన జీవీ రెడ్డి విషయంలో అతన్ని జిఐడికి అటాచ్ చేశారు, ఎవరు సంబంధిత ఐఏఎస్ ఆఫీసర్ని. ఇతని మీద చర్య తీసుకున్నారు, రాజీనామా దగ్గర లీడ్ చేశారు. ఉమ్, సో ఇక్కడ బ్యాలెన్స్ ఆఫ్ యాక్టా లేదంటే తప్పును ఒప్పుకున్నట్ట అట్లా ఇతను వేరే కోర్టుకి ఆన్సర్ చేస్తూ తప్పు జరిగినట్టు ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటూనే రియాక్టివ్ మోడ్ లో చేసిన పనికి ఎవరు సమాధానం చెప్పాలి? అంతే కదా. అంటే వీళ్ళేమో పక్క కొట్టుకు ట్రాన్స్ఫర్ చేసి వీళ్ళ చేతులు దులుపుకుంటున్నారు, వాళ్ళేమో ఇక్కడ కాదనుకుని అక్కడే పంపిస్తే మళ్ళీ మాకెందుకని చెప్పి వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఎండ్ ఆఫ్ ది డే వాట్ ఈస్ దిస్? సో కొలీజియల్ సిస్టంలో దీన్ని కూడా ఒక ఏ ప్రాతిపదిక మీద అన్న దగ్గర ఆ సిస్టమ్కి గౌరవ పార్లమెంటేరియన్స్ కూడా డిసైడ్ చేసి అంత నేపథ్యాలు గురించి బుర్రలు కొట్టుకుంటున్న టైంలో ఉమ్, ఇట్లాంటివి ఖండించి పక్కకి వెళ్ళిపోవడం, అలా కోట శ్రీనివాసరావు ఖండిస్తున్నామని పోవడమేనా? అయితే మాకు ప్రజల తరఫున ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు నాకు తెలిసి ఒక చిన్న ధర్మాసనం లాంటిది ఏదో వేసి ఒక సింగిల్ జడ్జి గారితోనో లేదంటే ఒక జ్యుడిషియల్ సిస్టమ్ మీద వచ్చిన రిటైర్డ్ జడ్జిలు చాలా మంది ఉన్నారు కదా సార్ సుప్రీంకోర్టు. రిటైర్డ్ జడ్జి అంతా అది చచ్చిన నమ్మకూడదండి. అది 90% జస్టిస్ జరగదని రిటైర్డ్ సిట్టింగ్ జడ్జితో జరిగితేనే దాని యొక్క ఉన్న చోటు డిస్కషన్స్. ఓకే, వీళ్ళు పాత కేసులు ఏమో రిఫర్ చేసుకుని దాంట్లోంచి ఇది దీంట్లోంచి ఇది ముడిపెట్టేదో ఒక అవుట్కమ్ చెప్తారు, కానీ సిట్టింగ్ జడ్జి ఈజ్ ఆల్వేస్ హ్యావ్ సమ్ క్రెడెన్షియల్స్. ఆయనకున్న డిస్క్రిప్షన్స్ తో ఖచ్చితంగా ఆయన సత్వరం న్యాయం అయితే చేయగలరు. ఇలాంటి విషయంలో మాత్రం రమణ గారు లాంటి వాళ్ళు తూతు మంత్రంగా ఒక స్టేట్మెంట్ ఇవ్వడం మాత్రం ఖచ్చితంగా నేనైతే దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే ఆయన స్థాయి ఒక రిటైర్డ్ చీఫ్ జస్టిస్ గా ఆయన చూసిన ఎన్నో అనుభవాల్లో ఇలాంటివి ఆక్షేపణీయంగా సమాజంలో ఆయన అన్నట్టు నిజంగా ప్రజలకు నా మీద విశ్వసనీయత నమ్మకం కోల్పోయింది అనుకోండి, ఎక్కడ మనకి ఇంకో ఆల్టర్నేటివ్ ఇది? అదే కదా ఫైనల్ ఆల్టర్నేట్ అదే. అదే దాని మీద నమ్మకం పోయిందంటే ఇంకా ఏం చేయాలి మేము? రాజ్యాంగం ఈ రోజు చూస్తున్నాం, రాష్ట్రంలో ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అంటే ఇంకోటి రాజారెడ్డి రాజ్యాంగం అని రాజ్యాంగానికి కూడా పరిభాషలో మాట్లాడి ఒక వాళ్ళకి నచ్చినట్టుగా విల్సన్ ఫ్రాన్సిస్ తో జస్టిఫై చేస్తున్న ఈ ప్రజాస్వామ్యంలో వ్యవస్థ పరిరక్షణకు వచ్చి పరిరక్షిస్తుందని గుడ్డిగా నమ్మే నాలాంటి వాళ్ళకి వ్యవస్థ మీదే నమ్మకం కోల్పోతుందని ఇలాంటి పెద్ద మనుషులు సో కాల్డ్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్గా పనిచేసిన వాళ్ళు కూడా మా పక్కన భరోసా ఇచ్చే కార్యక్రమానికి కాకుండా మనుషులకు భరోసా పోతుందన్న దాంట్లో అగ్గి గాజ్యం తోడినట్టు మాట్లాడితే ఎవరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి? ఎవరికి వెళ్ళి మొరపెట్టుకోవాలి? అంతే కదా. అందుకని సార్ నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్కి వస్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు చూసుకుంటే, వ్యవస్థలు చూసుకుంటే భయం గుప్పెట్లో నడుస్తున్నాయా లేదు వేరే వాళ్ళ కబంధ హస్తాల్లో నడుస్తున్నాయా? అసలు ఏం జరుగుతుంది సార్? ప్రశ్నలోనే ఒక డిఫరెంట్ క్రిటికాలిటీ ఉందండి. భయం గుప్పెట్లో రాజకీయాల లేదా ఒకళ్ళ కబంధ హస్తాల్లో చిక్కుకుని రాజకీయ ముందుకు నడిపించడానికి ప్రయత్నిస్తున్నారు అన్నది మాత్రం ఖచ్చితంగా కొట్టేసారు కనబడు. ఇప్పుడు భయం అంటే నేను ఎలా అనుకుంటున్నానంటే, ఇప్పుడు ఉదాహరణకి పోసానికి ఇష్టం మరలి ఏదో పేలేడు, అక్కడ ఎత్తి లోపట్ అయ్యారు. అయితే వల్లభనేని వంశీ అసెంబ్లీలో ఏదో పేలేడు, ఎత్తి లోపట్ అయ్యారు. కాకుండా ఒక ఆల్టర్నేటివ్ మెకానిజం అడాప్ట్ చేసి ఎలాగోలా జైల్లో పెట్టి సాటిస్ఫాక్షన్ పొందుతూ మాకు భయం లేదు అని చెప్పడం ఒకటి కనపడుతుంది. అలాగే పేరున్న విషయంలో రేషన్లో ఒకరు ఇవి అవి ఊరికి అడవాటు చేసి లాస్ట్కి ఏమి లేకుండా స్టేర్ మీద ఉన్నారని ఏదేదో మొత్తాన్ని కబుర్లు చెప్పుకుంటాం, కాలక్షేపం కార్యక్రమాలు తప్ప మళ్ళీ ఇండైరెక్ట్గా ఎలాగోలా ప్రయత్నిద్దాం అంటే ఇది కాకపోతే ఇది కాకపోతే ఇది అయిపోవచ్చు. వాళ్ళు అక్కడేమో రెండో లిస్టులో అందరూ ఆడవాళ్ళు ఉంటారు, డిబేట్లు పెట్టి అంటే రోజా అండ్ రజనమ్మ ఇలాంటి వాళ్ళని పెట్టి మూడో లాస్ట్ లిస్ట్ లో మళ్ళీ పేరుని నెక్స్ట్ కొడాలని అని వీళ్ళు మర్చిపోకూడదు ఒకటి ఆవ్యాసంలో అన్నట్టుగా ఎందుకు మాకు ఈ నటన ఎత్తి కూర్చోబెడతారు. ఎనబెట్టబుల్ వంశీ గారు బెయిల్ ఎవరు 150 రోజులు, నందిగం సురేష్కి వచ్చినట్టు 150 రోజులు, లేకపోతే పోసానిలాగా మొత్తం దేశంలో ఉన్న రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లాల నుంచి కేసులు పెట్టి 30 పెట్టి లాస్ట్కి ఏడ్చుకుంటూ ముక్కుకుంటూ మూలుక్కుంటూ లాస్ట్కి బెయిల్ ఇచ్చి బయటికి పంపించారు. దిస్ ఈస్ ఇన్వర్టబుల్ సిచ్యువేషన్ ఫర్ పీపుల్ అరౌండ్ అన్నది ఒక ఇండికేషన్ ఇవ్వాలి. అలా ఇండికేషన్ ఇస్తే ఏమవుతుంది? ఎటు అటు ఉంటుంది అంతే కదా. ఇందులో ఇక్కడ ఎవడు జడిసిపోయి సచ్చింది ఏం లేదు, కానీ ఎవరి వల్ల భయపడుతున్నారు అన్న దగ్గర స్ట్రైట్ లైన్ మెథడ్ కాకుండా ఇండైరెక్ట్ గా ఇంకేదంటే ఇలా చూపించుకుంటూ కాలక్షేపం చేయడం ఒకటి. రెండోది
డిస్క్రిప్షన్స్ చేతిలో లేకుండా, ఇప్పుడు డిస్క్రిప్షన్స్ ఉన్నాయనుకోండి, హోంమంత్రి లేదంటే ఒక సివిల్ సప్లైస్ మినిస్టర్ లేదంటే రెవెన్యూ మినిస్టర్ పటాపట డిసిషన్ తీసుకుని ముందుకెళ్ళడం ఉంటారు. లేదా గౌరవ ముఖ్యమంత్రి గారు లా అండ్ ఆర్డర్ విషయంలో తోలు చిరిగిపోతుంది. ఏంటంటే రోజుకి 50-70 కేసులు ఆడపిల్లల మీద అట్రాసిటీస్ కానీ లేదంటే వాళ్ళ మానభంగాలు కానీ ఇవన్నీ అగ్రిగేట్ నడుస్తున్నాయి. ఇవి సర్వసాధారణం అయిపోయినప్పుడు డిస్కషన్స్ లేవని అర్థం అవుతుంది. ఈ రెండింటి మధ్యలో సతమతం అవుతూ రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తున్నాం అని భౌగోళిక కబుర్లు చెప్పుకుంటూ కాల్సారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్కి పేరు పెడదాం అనుకుంటాం, దిగిన ఎయిర్పోర్ట్లో బయట పేరు ఏంటి ఉందో అక్కడ తెలియకుండా పోతాం. అంతేగా నెల్లూరు జిల్లాకి వెళ్ళారు, అక్కడ పొట్టి శ్రీరాములు గారి పేరు అని మళ్ళీ ఒకసారి రిక్రియేట్ చేసి చెప్తాం మేము చేసాం మేమే అని. ఇక్కడికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు మేమే చేస్తున్నాం అని. ఏంటిది జరిగిన వెళ్ళి చెల్లి పెళ్ళి జరగాలి మళ్ళీ మళ్ళీ తనిఖీల పరమైన స్టోరీ లేదా? ఇవన్నీ దాటవేత ధోరణులకి నిదర్శనాలే కదా. ఫైనాన్షియల్ ఎబిలిటీస్ డిబేట్లు పెట్టేయడం రోజు, ఏది రాష్ట్రం అప్పులని, బడ్జెట్ నేను ఎప్పటి నుంచి చెప్తూ ఉంటాను, బుక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ కానీ ఆర్బీఐ డేటా కానీ లేకపోతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన బడ్జెట్లు, ఒక కేంద్ర ఆర్థిక మంత్రి స్టేట్ ఆర్థిక మంత్రి మాట్లాడిన మాటలు ఎవరికైనా అథెంటికేషన్ ఉంటాయి. ఇవి కాదని చెప్పి డిబేట్లు పెట్టి ఇంకా 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 కొన్ని ఛానల్ ఏమో మరీ పైసాచికండి, ఆ బోరగడ్డ అనిల్ గడ్డి నెక్స్ట్ ఈ పోసాని మాట్లాడిన మాటలు వీటి మీదే కంటిన్యూగా డిబేట్లు పెట్టుకుని కొన్ని ఛానల్ కలిసి సభలు చేసుకుంటారు. ఇవి రాజ్యంతో గమనిస్తాయి. ఇందులో రాష్ట్రం ఏడకెళ్తాం. ఈ సంక్షేమ పథకాలు అందించలేని నిస్సహాయ స్థితి ప్రతి నిమిషం వాళ్ళు ప్రదర్శిస్తున్నప్పుడు ఇర్రెగ్యులర్గా ఫైనాన్షియల్ డీవియేషన్స్ జరుగుతున్నప్పుడు, ఇర్రెగ్యులరిటీస్ ఎలా అప్పులు ఎప్పటికప్పుడు తీసుకొచ్చి జీతాలు కూడా సక్రమమైన టైంలో ఇవ్వలేని నిస్సహాయ స్థితి ప్రతిసారి కనబడుతుంది. ఏమంటే పెన్షన్ ఒకటే 4,000 ఇస్తూ కనబడుతుంది తప్ప ఇంకేం కనబడుతుంది మన దగ్గర. ప్రశ్నగానే మిగులుతున్నప్పుడు భయం గుప్పెట్లో ఉందా లేదంటే దాటవేత ధోరణికి ఎవరికి అబంధ హస్తాల్లో చిక్కున్న ప్రభుత్వంగా దీని అభివర్ణించిన ఫస్ట్. దానికి తోడు ప్రతిదీ మీడియా ట్రయల్. ఈ మీడియా ట్రయల్తో పైపచ్చి కూర్చున్న డిబేట్లో వాళ్ళని మీరు గమనించరా, అధికారం మీదే కదండి, మీరేంటి ఎలా ఉన్నారు? ఇప్పుడు నిజంగా నేను నిన్న ఒక డిబేట్లో ఒక విషయం చూసి నాకు ఆశ్చర్యం వేసింది. పోలీస్ వ్యవస్థ కూడా ఈ బెట్టింగ్ యాప్ల మీద వాళ్ళు పిలిచి ఆ విధంగా ప్రశ్నిస్తారు లేదో కానీ బుద్ధిగానం లేదా కడుపు గానం తింటున్నావా, నువ్వు కూడా అలాగే చేసేస్తావా అని చూస్తుంటే వీళ్ళు ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నట్టుగా చూస్తూ ఒక ప్రొవకేషన్కి లీడ్ చేస్తూ వీళ్ళు ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒకటి చేసేద్దాం. స్థానికంగా మీరు గమనిస్తే జనసేనకి నేను అచ్చెన్నాయుడు గారికి కూడా జనసేన కార్యకర్తలు గౌరవ చేస్తే కూటమిలో మేము ముగ్గురు లేకుండా అవుతుందా చెప్పండి అని ఆ ఫ్రిక్షన్ కనబడుతుంది. తిరువురికి వచ్చేసరికల్లా ఓ పక్క వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఇంకా పార్టీ ఆఫీసే లేదు నిలదొక్కుకోవడానికి. ఇండైరెక్ట్గా ఇప్పుడు ఏమైనా బ్లేమ్ చేస్తారంటే అతన్ని సస్పెండ్ చేసేసారు. ఏది కొలిగిపూడి వల్ల నాకు ప్రాబ్లం ఉంది ప్రాణహాని ఉందని ఒక వీడియో చేసిన పాపానికి డిసిప్లిన్ రియాక్షన్ కింద పిలిచి సస్పెండ్ చేసేసారు పరిస్థితి. జనసేనలో పార్టీలో వాళ్ళు అధిష్టానం ఎలా ఉంది అంటే నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు ఖచ్చితంగా ఏం చెప్పినా చంద్రబాబు నాయుడు గారికి భజన చేయడం తప్ప ఇక్కడ కనపట్లేదు లోకేష్ గారికి. ఆ ప్రస్థానంలో కింద స్థాయిలో వాళ్ళు పడుతున్న మానసిక సంఘర్షణలకి అడ్రస్ చేయట్లేదు. లేకపోతే డిసిప్లిన్ రియాక్షన్స్. సార్ భయం ఎవరితో పడుతున్నారు? ఇవన్నిటినీ దాటవేట చేయడానికి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఖచ్చితంగా మాకు ఇదేం లేదని చెప్పి ఉండి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారిని అలా కంటిన్యూస్గా ప్రస్తావించుకుంటూనే కాలక్షేమం చేస్తున్నారు. మీరు గమనించరా? ఇప్పుడు ఈరోజు 10 నెలల మీ కంటిన్యూషన్లో ఏం చేశారో అవి చెప్పుకుని ముందుకు వెళ్ళకండి. అంతసేపు ఇంకా ఆ వ్యాసంలో జగన్మోహన్ రెడ్డి ఈ సోషల్ మీడియాలో ఇది లేకుండా ఈ బెట్టింగ్ యాప్ల విషయంలో అక్కడ చర్చనీయ అవసరం. ఇప్పుడు ఈ శ్యామల అనే అమ్మాయి అధికారి పెట్టింది ఎగ్జాంపుల్. ఈ ఎప్పుడు చేసి తగలడింది? ఎప్పుడో 3 ఏళ్ళ క్రితం చేసింది, 2 ఏళ్ళ క్రితం చేసింది. పార్టీకి దానికి సంబంధం ఉంటుంది. రోజు క్లాస్ చేయదు, ఏమంటారు మెటిక్యులస్ చెక్ చేసుకుని ఒకటి రాడు కదా. దట్ ఈస్ దేర్ హెడేక్ అండ్ దేర్ రెస్పాన్సిబిలిటీ. అంతే కదా. అప్పటిదాకా నాకు తెలిసి పార్టీ కార్యక్రమాలు రాను. కానీ ఇక్కడ యాజ్ ఇఫ్ అన్నట్టు ఇప్పుడు ఉదాహరణకి ఇంత జరుగుతున్నప్పుడు ఆడెవడో 80 లక్షలు అప్పు చేసేటట్టు ఆడి స్థాయికి ఎవడో మన నీళ్ళటువంటి రూపాయలు 2 లక్షలు ఏమంటే సస్తనం మార్కెట్లో 80 లక్షలు అప్పు చేసి చచ్చేటట్టు బాలకృష్ణ గారి ఏదో యాప్ చూసి ప్రమోషన్లో. మరి ఇక్కడ ఈ డిస్పారిటీ ఎందుకు కనబడుతుంది? ఉదాహరణ బాలకృష్ణ గారికి కూడా నోటీసులు ఇవ్వాలి కదా. అంతే కదా. ఎందుకు ఇవ్వరు? రానాలుగా లటకం తీసుకొచ్చేసారు, తిరుమేటలు పటపట ఇచ్చేసారు నోటీసులు. ఇప్పుడు బాలకృష్ణ గారికి వచ్చి అక్కడ ఎందుకు మళ్ళీ సంయమనం, చిత్తశుద్ధి, రామారావు గారు అబ్బాయి ఇలాంటివన్నీ డిస్కషన్స్ ఎందుకు వస్తున్నాయి? When it is a betting app, it's a matter of fact. You have to take a call for everybody in the same way. అంతే కదా. ఇది మళ్ళీ చర్చనీయాంశాలు అవుతున్న శ్యామల ఈ చిన్న చొప్పరిగాలు అందరి మీద విపరీతంగా చర్చ పిలిచి మాట్లాడమను. ఒక ఎమ్మెల్యే స్థాయి ప్రజాప్రతినిధిగా ఉన్న స్థాయి అయింది. చిన్న చితక స్థాయి కదండి. హిందూపూర్ నుంచి 3rd time కన్సాక్యూటివ్గా
బీయింగ్ ఏ రెస్పాన్సిబుల్ చైర్లో ఉన్న మనిషి కూడా ఆ బెట్టింగ్ యాప్ దాంట్లో ప్రభావితమైన వాళ్ళు ఎంతమంది లేరు. అంతే కదా, అలాంటి వాళ్ళు చెప్తే ఇంకా ఎక్కువ మరి? ప్రభావం అవుతారు కదా. అలాంటప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులకు చేయవలసిన బాధ్యత రాహిత్యమైన చర్యల మీద కూడా ప్రశ్నించబడుతుంటే వాళ్ళు ప్రశ్నించుకుంటే తప్పించుకుంటూ ఆల్టర్నేటివ్ చిన్న చిన్న బుడంకాయ యాక్టర్లందరినీ ప్రశ్నించుకుంటే ఎలా ఎస్ సార్. చెప్పండి. కేసులు పెడుతున్నప్పుడు కూడా సార్ డైరెక్ట్ గా ఎవరి మీద ఎవరికి ఎటువంటి కేసులు ఉన్నాయో వాళ్ళ మీద ఆ కేసులు పెట్టకుండా ఎవరితోనో ఎక్కడ ఎవరి మనోభావాలు దెబ్బతిని అని చెప్పి వాళ్ళతో ఒక ఎఫ్ఐఆర్ పెట్టించి ఆ ఎఫ్ఐఆర్ తో ఇమీడియట్ గా తీసుకెళ్లి 48 hours లో అర్ధరాత్రి లేదు అపరాత్రి లేదు ఎర్లీ మార్నింగ్ లేదు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి లేపుకెళ్ళిపోవడం, ఈ ఏవో జరగరాని నేరాలు ఘోరాలు ఏవో జరిగిపోయినాయి అన్న అంత రీతిలో చేస్తున్నారు. కానీ చెప్పేది మాత్రం పలానా రోజు ఇలా మాట్లాడారు, పలానా రోజు ఇలా మాట్లాడారు, అందుకే అరెస్ట్ చేశారు. మరి ఆ విషయాన్ని ఎఫ్ఐఆర్ లో ఏమైనా చెప్తారంటే అది చెప్పే ధైర్యం లేదు మళ్ళీ. మీకు నేను చెప్తుంది అదే, పోసాని గారి కేసులో ఆ నంది అవార్డుల మీద మాట్లాడింది అనేది కేసు పెట్టారు. ఎస్ సార్. స్టేషన్ బయట బెయిల్ వచ్చినంటే బయట నుంచి పీటీ వారిని తీసుకొచ్చి ఎత్తుకొచ్చాను అని మనోభావాల కేసు. ఇది గమనించుకున్నాడు ప్రజల్ని. అవును. రెండోది ఇది అదే చెప్తున్నాను, డైరెక్ట్ ఆఫ్ చేసి డైరెక్ట్ విషయంలో 1-to-1 అడ్రస్ చేయమనండి. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద కార్యాలయం మీద దాడి అన్నది హెడ్డింగ్లు మాకు ఇక్కడ బ్రేకింగ్ న్యూస్. లోపల అలా బోలు ఆక్కున్నాడు, అలా కొట్టాడు, అలా తట్టిన కూడా దిక్కుమల కేసులతో లోపలెట్టాడు. దేనికి ఏమని చర్చించాలి, ఎవరైనా మాట్లాడాలి. అంతే కదా. ఇప్పుడు మాట్లాడే వాళ్ళకి వీళ్ళందరినీ ఈ కేసుల మీద పెట్టారని వాదించే వాళ్ళందరూ కూడా అసలు ఏ కేసుల మీద పెట్టారు, ఎందుకు అరెస్ట్ చేశారు అనేది కూడా ఎవరు చూసుకోరు సార్. ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకోరా. వాళ్ళకి మీరు అదే చెప్తున్నారు, స్క్రిప్టెడ్ ప్రోగ్రామ్ ఉంటుంది. వాళ్ళ ఒక ఛానల్లో వాడు ఎప్పుడే ఈనాడు పేపర్ ఆంధ్రజ్యోతి చదువుకుని వచ్చాడు, టీవీ డిబేట్లు చూసుకుని వచ్చాడు తెలుగుదేశం ప్రతినిధి. ఇంకా గుడ్డెచ్చీలో పడేట అదే మాట మాట్లాడతారు. కానీ వాళ్ళ పై వాళ్ళు కేశవ్ గారు వాళ్ళు ఏం చెప్పాడు, ఆయన ఏం మాట్లాడాడు వాళ్ళకి ఏంటి అనవసరం. అంత ప్రభావం చూపించేస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారే డైరెక్ట్ చెప్పారు కదా సార్, నేను పేపర్లో చూసి తప్పులు అయిపోయినాను అనుకున్నానని చెప్పి ఆయన అసెంబ్లీ వేదికగా మాట్లాడారు. మరి అదే చెప్తున్నాను, హౌ దే ఆర్ మిస్లీడింగ్ అనే దాని మీద ఇన్స్టెంట్ యాక్షన్ ఉండాలి కదా. నాకు తెలిసి అంతే కదా. ఈ పత్రికలు కూడా ఎవరైనా ప్రచురించింది అక్షర తప్పులు ఏమైనా ఉన్నప్పుడు నెక్స్ట్ డే సవరించుకుని సారీ చెప్తారు. అది తెగించారు, అది గతం. ఇప్పుడు ఏం లేదు, అది ఇష్టం డెలిబరేషన్స్. ఆ డెలిబరేషన్ కి శాంక్చురీ పెరిగిపోయింది, అథెంటికేషన్ వచ్చేసింది. దాన్ని ఇంకా బుల్డోస్ చేసి కొడుతున్నారు మార్కెట్లో. ఎవరెక్కడికి వెళ్ళగలరు? ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో ఏం జరుగుతున్నాయి అనే దాని మీద ఎవరికి అవగాహన లేదు. ఎందుకు? తెల్లారలేసి చదివి పేపర్ దాంట్లో ఏది నమ్మాలో వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకు? వాళ్ళు ఫాలో అవడానికి వాళ్ళకి ప్రతి ఒక్కరు గూగుల్ చెక్ చేసుకుని డేటాలు ఎత్తుక్కునేవాడు రాడు కదండి. అంతే కదా. ఇప్పుడు ఇండస్ట్రియలైజేషన్ జరగలేదని సోషల్ డెలిబరేషన్స్ చేస్తున్నారు. మొన్న అదే పార్లమెంట్ వేదికగా మాట్లాడిన మాటలు, అడిగిన ప్రశ్నకి అవి చెప్పమంటే నో ఆన్సర్స్. ఎందుకు? వీళ్ళు దాన్ని మొత్తం పోర్ట్రేట్ చేశారు, ఏం జరగలేదు, ఏమీ లేవని. మళ్ళీ అదే అసెంబ్లీలో బడ్జెట్ సమావేశంలో 42 లక్షల పైచీలకు ఉద్యోగ కల్పన జరిగింది కదా ప్రభుత్వం, వాళ్ళే చెప్తారు. ఎక్కడంటే సమాధానం చెప్పరు. ఇప్పుడు ఇది జరగకుండా జరుగుతుందా? ఇది వాళ్ళు నిరంతరం ప్రజల్లో కొడుతున్న దగ్గర భయమా, అయితే ఎవరికి అబంధ హస్తాల్లో చిక్కుకుని. ఇప్పుడు చూడండి, నీకు గాలిపటం ఎగురుతున్నంతసేపు దానికి ఉన్నంత మెటమెట్టలు ఇంకోటి ఉండవు. ఏ చెట్టుకోకో లేదా కరెంట్ ఎక్కువ తగిలినప్పుడు ఏముంటుంది, అక్కడే తిరుగుతూ ఉంటుంది. అది ఉన్న ఇంతకు కొత్త తోడుతాం. అదే పరిస్థితి. సో ఒకవేళ భయమే అనుకుందాం, ఎవరికి ఎవరు భయపడుతున్నట్టు, ఎవరి కోసం ఎవరికి భయపడుతున్నట్టు? ఇక్కడ భయం పెడుతున్నారు. భయం పెడితే మీరు భయం పడాలి అన్న దగ్గర అందరికి శృతి హాసన్ స్టోరీయే కనబడుతుంది. భయపడ్డం అని మీ అర్థమైందా? పరిపాలించలేక వీళ్ళకి భయం ఉంది. ఎందుకంటే యార్లగడ్డ గారు ఇంకో 2-3 ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా మాటను మనం విన్నాం. మాతో ఏం కావట్లేదు. ప్రజల్లోకి వెళ్తే కూడా సంక్షేమ పథకాల గురించి కూడా అడుగుతున్నారని డెలిబరేషన్స్ ఇస్తున్నారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్. కానీ దాన్ని బుల్డోస్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో నిజమైన ప్రజా సమస్యలు ఏవో ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు. ఇది కాకుండా అనవసరమైన విషయాలు చర్చని అవసరం అవుతున్నాయంటే మీకు అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ హౌ. సో భయం ఎవరికి పడుతున్నారు? ప్రజలకి 5 సంవత్సరాల తర్వాత జరిగే పరిణామాలకి ఈ రోజు నుంచి భయం పడుతున్నారు. ద ఇనబిలిటీ, ఇన్కాంపిటెన్సీని ఎక్కడ మళ్ళీ ఎలక్షన్స్ లో ఈసారి పర్మనెంట్ ముద్ర పడిపోతుంది కదా. ఇప్పుడు గతంలో 634 పైసలకు హామీలు ఇచ్చి మేనిఫెస్టో తొలగించి ఏమీ అవ్వలేదు. ప్రధానికి నిరుద్యోగ వృత్తి అని లాస్ట్ 3 months ఇచ్చారు. పెన్షన్ పెంచింది కూడా లాస్ట్ 3 monthsకే పెంచి ఇచ్చారు. ఇవన్నీ చర్చనీయాంశాలు ఖచ్చితంగా అవ్వకుండా ఉండవు కదా. అంతేగా. ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఇదంతా అక్యుములేటెడ్ నాన్సెన్సే కదా. అంటే ఎలక్షన్స్ కోసం 1000 అబద్ధాలు ఆడి పెళ్లి చేసినట్టు ప్రతిదీ భయం పడకుండా అబద్ధాలు ఆడుతూ ఆ భయాన్ని ఎలక్షన్స్ అయిన తర్వాత దర్పంతో అనగదొక్కడానికి ప్రయత్నిస్తూ మళ్ళీ ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాల తర్వాత ప్రజలకి ఈసారి ముఖం లేదు అన్న భయం అన్నది ఆవర్తించి ఉందో లేదు చూసుకోండి.
దీనికి సొల్యూషన్ ఏంటంటే దాటవేత ధోరణితో ఇష్యూని ఇంకో ఇష్యూతో పక్కదారి పట్టించడం సిద్ధహస్తులు అయిపోయారు. ఎందుకంటే మీడియా ఏదో ఒకటి రెండు ఇష్యూలు పంపిస్తారంటే ఓకే, ప్రతి ఇష్యూని అలాగే డైవర్ట్ చేసే పరిస్థితి వస్తుంది కదా. అదే చెప్తున్నాను సార్, ఇవాళ మీకు ఈ విషయం చర్చనీయాంశం అవుతున్నప్పుడు ఎంటైర్ మీడియా హౌసెస్ అని ఈ చెత్త మీదే ఫోకస్ చేస్తున్నప్పుడు ప్రజలు నిస్సహాయ స్థితి కాకుండా ఇంకేం చేస్తారు? మా అయితే అవాయిడ్ చేయగలుగుతారు ఛానల్. ఒక ఛానల్ అదే దరిద్రం, ఇంకో ఛానల్ అదే దరిద్రం. వాళ్ళ సాక్షి వాళ్ళు అయితే అప్డేట్ ఎవరి జీవితానికి, ఎవరికి నష్టం వరకు జరుగుతుంది. ఓ పక్కన పార్టీకి నష్టం జరుగుతుంది, ఇంకో పక్కన ప్రజలకి కన్ఫ్యూజింగ్ స్టేటస్లో ఉన్నారు. పైపెట్టి వాళ్ళ దగ్గర ఏంటి, సాక్షి నొక్కిండి బటన్ రానివ్వకుండా చేయండి అంటే అట్లీస్ట్ గుడ్లో మెల్ల వచ్చే వార్త కూడా రానివ్వకుండా చేయగలిగితే ఈ 10 నుంచి వచ్చినవి 10 అబద్ధాలే నిజమవుతాయి కదా. దట్ ఈస్ దర్ సక్సెస్ నరేషన్. అంటే వాళ్ళ ధైర్యం ఏంటంటే మీడియా నీవేం చేసినా చెల్లుబాటు వీళ్ళు చేయిస్తారు మనకి. అంటే మనం మన చేతిలో ఏం లేదు. ఓకే, హౌ లాంగ్ అంటే దీనికి ఇంకో 4 ఏళ్ళు భరించాలి. అంతే, 4 ఏళ్ళ తర్వాత కూడా మళ్ళీ ప్రజలు ఇలాంటి ప్రబలోభాలకి లోనైతే ఇంకా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఎవరేం చేయలేరు. ప్రతిదీ నెక్కచ్చిగా తేటతలం అవుతుంది. ఉదాహరణకి వీళ్ళ కూటమి పరంగా కూడా వీళ్ళు ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వంలో వాళ్ళ కూటమిలో ఉన్న నాయకులకే సముచిత స్థానం న్యాయం జరగాలని ఆక్రందన వెలుగుచ్చినా సరే వాళ్ళ పార్టీలో వాళ్ళు జస్టిఫై చేయలేనప్పుడు ఆబ్వియస్లీ దే నీడ్ టు బేర్ దిస్. అందుకని ఇంకే రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి ప్రసాద్ గారితో ఈనాటి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా.